ఓకే మేడం. ముందు కిడ్నాప్ చేసి ఆ తర్వాత మర్డర్ చేస్తాం. జాగ్రత్తగా చేయండి. ఓకే మేడం. మేడం, అంత పెద్ద ఫంక్షన్లో మర్డర్ అంటున్నారు, దొరికితే ప్రాబ్లం కదా? ప్రాబ్లం నాకు కాదు, ఆ మనిషి. ఎవరు దొరికినా నేను సేఫ్. అయితే ఓకే మేడం. మనీషా గారు ఇంటికి వచ్చినట్టు ప్రూఫ్ లేకుండా సీసీటీవీ ఫుటేజ్ అరేంజ్ చేస్తాను. దట్స్ బెటర్ రాజు గారు. అన్నా, ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇస్తున్నావు. ఇందాక కిడ్నాప్ అన్నావు, ఇప్పుడేమో మర్డర్ అంటున్నావు. రిస్క్ అవుతుందన్నా. రేయ్, లైఫ్ సెటిల్ అవ్వాలంటే రిస్క్ చేయాలరా. చాలా డబ్బు ఇస్తూ ఉంటుంది. మర్డర్ చేసేద్దాం. కుదిరితే ఇక్కడే, కుదరకపోతే ఎక్కడికైనా తీసుకెళ్ళి లేపేద్దాం. ఓకే అన్న. ఓకే అన్న. పదండి. చాలా థ్యాంక్స్ వదిన. ఆస్తి పంపకం జరగకుండా చాలా మంచి పని చేశావు. నీ హెల్ప్ లేకపోతే నేనేం చేయగలిగేదాన్ని కాదు వివేక్. నువ్వెప్పుడు ఇంతే వదిన, అంతా నువ్వే చేస్తావు. దానికి క్రెడిట్ మాత్రం తీసుకో. తనకు ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలియదు కదా వివేక్. అందుకే తను భాగ్యలక్ష్మి అయింది. ಹುಟ್ಟಿ భాగ్యలక్ష్మి కాదు పెదనాన్న, చిరంజీవి లక్ష్మి సౌభాగ్యలక్ష్మి అయింది. పొగిడింది చాలు వివేక్. ఆ ఫంక్షన్కి టైం అవుతోంది. మిత్ర ఎక్కడమ్మా? అన్న ఇందాక ఎక్కడికో బయటికి వెళ్ళాడు పెదనాన్న. ఇప్పుడెక్కడికి వెళ్ళారు ఈయన? ఈరోజు ఫంక్షన్లో లక్ష్మి ఈ శారీయే కట్టుకోవాలి. ఎవ్వరికీ తెలియకుండా లక్ష్మికి శారీ ఇవ్వాలి. ఆ. అడుగు, అన్నయ్య వచ్చేసాడు. ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు మిత్ర? చిన్న పనుంటే చూసుకొని వస్తున్నాను డాడ్. చిన్న పనంటే ఎక్కడికి వెళ్ళారండి? ఇప్పుడు అవన్నీ అవసరమా లక్ష్మి? ఫంక్షన్కి టైం అవుతుంది కదా, వెళ్ళండి. అందరు రెడీ అవ్వండి. ఆ, లక్ష్మి అవార్డు తీసుకోబోతోంది. తనకో మంచి శారీ కొనుంటే బాగుండేది కదా మిత్ర. ఆ పని మీదే వెళ్ళొచ్చా. ఇప్పటికే నాకు చాలా చీరలున్నాయి మావయ్య గారు, మళ్ళీ కొత్తవెందుకు? అంత పెద్ద అవార్డు తీసుకోబోతూ కొత్త చీర కట్టుకోవా వదినా? ఇప్పుడు షాపింగ్ చేసేంత టైం లేదురా. ఉన్న చీరల్లో మంచిదే కట్టుకుంటుందిలే. సరే మీరు వెళ్ళండి, రెడీ అవ్వండి, టైం అవుతుంది. అవును, మమ్మల్ని రెడీ అవ్వమంటున్నావు, నువ్వు రెడీ అవ్వవా? అవుతాను. నేనెంతసేపు డాడ్, మీరు వెళ్ళండి. ఏంటండి ఇందాకటి నుంచి ఏదో కంగారుగా ఉన్నట్టున్నారు, అసలేమైంది? అబ్బే నేనా? అదేం లేదే. రే, టైం అవుతుంది, వెళ్ళరా, వెళ్ళి రెడీ అవ్వండి. మిత్ర, ఏంటది షర్ట్ వెనకాల దాచా? ఏం లేదు మనీషా. ఏదో ఉందన్నయ్య. ఏంటిది? అది ఆఫీస్ ఫైల్ రా, ఆఫీస్ ఫైల్. ఆఫీస్ ఫైల్ వెనకెందుకుంది? చూపించా. అరే వద్దురా వివేక్, ప్లీజ్ నా మాట వినరా. అరే చూపించా. అరే
కొత్త చీర ఎవరికండి? ఇంకెవరికమ్మా, నీకే అయి ఉంటుంది. అన్నయ్యా, నువ్వు మెలికలు తిరిగిపోతున్న విషయం ఇదా? కొత్త శారీ తెచ్చి వదిన్ని సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నావా? మీరు చూసేశారుగా, ఇంకేం సర్ప్రైజు? అయినా భార్యకు ధైర్యంగా చేరివ్వాలి కాని దాచుకునివ్వడమేంట్రా? ఎవరేమంటారు? చాలా థ్యాంక్స్ అండి. చీర చాలా బాగుంది, నా ఫేవరెట్ కలర్. మాకు తెలియకుండా ముచ్చటపడి తెచ్చాడు. ఫంక్షన్కి ఈ శారీయే కట్టుకోమ్మా. అన్నయ్య, పైకి కనపడవు కానీ కిలాడివే. ఏయ్, ఓకే ఓకే. ఏంటలా చూస్తున్నావు? విషయం అర్థమైంది కదా, నువ్వు ఈ శారీయే కట్టుకోవాలి. మా ఆయన నా కోసం కొత్త చీర తీసుకొచ్చారు మనీషా. డిజైన్ చూడు ఎంత బాగుందో. నువ్వు కుళ్ళుకుంటావో అని తెలుసు, అందుకే ఆయన నీకు తెలియకుండా ఈ శారీ నాకు ఇవ్వాలనుకున్నారు. కానీ తెలిసిపోయింది కదా, ఇక కుళ్ళుకో. నేను మా ఆయన ఇచ్చిన శారీ కట్టుకోవాలి. కట్టుకుని వచ్చేస్తానే. కట్టుకోవే, అదే నీకు ఆఖరి చీర. నీ పాడ మీద కట్టబోయే చీర. ఈరోజే నీ ఆఖరి రోజు. రే, కాసేపట్లో ఆ ఫ్యామిలీ రాబోతున్నారు, అందరూ అలర్ట్గా ఉండండి. ఈరోజు ఫంక్షన్కి మినిస్టర్ గారు వస్తున్నారు. అలాగే నందన్ ఫ్యామిలీలో ఒకరికి థ్రెట్ ఉందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సెక్యూరిటీ కోసం వచ్చాం. ఓకే సార్. ఒకసారి ఫంక్షన్ హాల్ అంతా చెక్ చేయాలి. షూర్ సార్, రండి. అన్నా, పోలీసులకి ఇన్ఫర్మేషన్ లీక్ అయినట్టుంది. అందరినీ చెక్ చేస్తున్నారు. కంగారు పడకం, మనం బిజినెస్ పీపుల్లా వచ్చాం. మన వాళ్ళు ప్రైవేట్ సెక్యూరిటీ డ్రెస్సుల్లో వచ్చారు. పోలీసులు అడిగినా వాళ్ళని అదే చెప్పమని చెప్పాను. మినిస్టర్ కూడా వస్తున్నాడంట. అవును, అందుకే పోలీసులు వచ్చారు. మన మీద ఎవరికి డౌట్ రాకుండా స్మూత్గా పని ఫినిష్ చేసుకొని వెళ్ళిపోదాం. నాకు తెలియని లోకమేదో నన్ను పిలిచేనా, చిరుగాలి తాకిన మేఘమై మరి నేను కరిగానా, గుండె గదిలో ఉంది తానని పోల్చుకున్నానా, నీ చేరవలసిన తీరమిది అని చేరుకున్నానా, ఇది కలైతే కాదుగా
సైగలే నోరు తెరిచి మాట్లాడొచ్చుగా. మీరే నోరు తెరిచి అడగచ్చు కదా. ఈ శారీ నీకు ఓకే కదా? అది మీరే చెప్పాలి. కట్టుకున్నది నువ్వు, తీసుకొచ్చింది మీరు. ఈ శారీలో నువ్వు చాలా అందంగా ఉన్నావు లక్ష్మి. నేను కాదు, మీరిచ్చిన శారీయే అందంగా ఉంది. కాదు, నీ వల్లే శారీకి అందం వచ్చింది. ఈ శారీ వల్ల నా జీవితం నాకు తిరిగి వచ్చినట్టుగా ఉంది. మీరు నాకు ఇచ్చింది ఈ చీర కాదండి, నా జీవితం నాకు తిరిగిచ్చారు. నా సంతోషాన్ని, నా ఆనందాన్ని ఇచ్చారు. ముఖ్యంగా భార్యగా నా స్థానాన్ని నాకు ఇచ్చారు. మీకు ఈ చీరలో అందం కనిపిస్తే నాకు ఆనందం కనిపిస్తోంది. నీ మనసులో ఇన్నాళ్ళు ఎంత బాధ ఉందా లక్ష్మి? ఎంత బాధపడ్డానో చెప్పలేను, కానీ ఇప్పుడు ఎంత ఆనందంగా ఉన్నానో కూడా చెప్పలేను. నువ్వు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి లక్ష్మి. అది మీ చేతుల్లోనే ఉంది. అయినో లక్ష్మి, ఇక నుంచి నిన్ను సంతోష పెట్టడానికి ట్రై చేస్తాను. అలాగే నువ్వు కూడా ఎప్పట్లాగే క్షమించడం ఆపుకో. ఆ చిరునవ్వు అలాగే కంటిన్యూ చేయి. ఇంట్లో బాధలన్నీ మర్చిపో. నా కళ్ళకి ఎంత అందంగా ఆనందంగా కనిపిస్తున్నావో ఈ ప్రపంచానికి కూడా నువ్వు అలాగే కనిపించాలి. అవార్డ్ ఫంక్షన్ని టీవీలో చూసిన వాళ్ళందరూ నీ విజయంతో పాటు నీ సంతోషాన్ని కూడా చూడాలి. రెడీ అయిపోయారా? మేము రెడీ డాడ్. మనం బయలుదేరడమే ఆలస్యం. కాకపోతే మనతో పాటు వివేక్, జాను, పిన్ని కూడా వచ్చుంటే బాగుండేది. వాళ్ళొస్తారు మిత్ర. రామని పిన్ని చెప్పింది. వాళ్ళని తీసుకొస్తానని లక్ష్మి చెప్పింది. అవునా లక్ష్మి? అవునండి, ఫంక్షన్కి జున్ను వస్తున్నాడు. జాను, వివేక్, చిన్నత్తయ్య గారు కూడా వస్తున్నారు. వాళ్ళని ఎలా తీసుకొస్తున్నావు? ఏం చేయబోతున్నావు? హలో, ఎవరు? నమస్తే మేడం, నేను ఈవెంట్ ఆర్గనైజర్ని మాట్లాడుతున్నాను. ఏ ఈవెంట్? అదే మేడం, ఈవినింగ్ లక్ష్మి గారికి అవార్డు ఇస్తున్న ఈవెంట్. హా, తమరేనా బాబు లక్ష్మిని అవార్డుకి సెలెక్ట్ చేసింది? నేను కాదు మేడం, సెలక్షన్ కమిటీ వేరే ఉంటుంది. నేను జస్ట్ ఈవెంట్ మాత్రమే చూసుకుంటాను. హ్మ్. సర్లే, నాకెందుకు ఫోన్ చేసావు? ఫంక్షన్కి ఇన్వైట్ చేయడానికి మేడం. మీరు, మీ అబ్బాయి, మీ కోడలు ఫంక్షన్కి రావాలి. ఎందుకు? చప్పట్లు కొట్టానికా? కాదు మేడం, ఫంక్షన్కి మినిస్టర్సు, పెద్ద పెద్ద బిజినెస్ మెన్స్ వస్తున్నారు. మీరు త్వరలో ఫ్యాక్టరీ రన్ చేయబోతున్నారు కదా, మీరు ఫంక్షన్కి వస్తే మిమ్మల్ని స్టేజ్ ఎక్కించి అందరికీ ఇంట్రొడ్యూస్ చేస్తాం మేడం. ఏంటి, నన్ను స్టేజ్ ఎక్కిస్తారా? అంటే నాకు కూడా అందరూ చప్పట్లు కొడతారా? షూర్ మేడం. ప్రముఖ ఫ్యాక్టరీ ఓనర్ శ్రీమతి దేవయాని గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వస్తున్నారు కదా మేడం? ఆ చప్పట్ల కోసమైనా వస్తాను. ఆ, ఆ, వస్తున్నాం. మా కోడలు అవార్డు తీసుకుంటుంటే మేమెందుకు రాము? థ్యాంక్ యూ మేడం. ఆహా, ఓకే. హా, ఈ విషయం వెంటనే వివేక్, జానులతో చెప్పాలి. వివేక్, జాను, త్వరగా రెడీ అవ్వండి. ఎక్కడికి మామ్? లక్ష్మి అవార్డ్ ఫంక్షన్కి రా.
ఆ ఫంక్షన్కి మనం ఎందుకు అత్తయ్యా? మీ అక్క అవార్డు తీసుకుంటుంటే మీరు చప్పట్లు కొట్టడానికేమో జాను. చిచి, అంత కర్మ మాకేంటి? మేం వెళ్తోంది అందుకు కాదు. మరెందుకు మామ్ మనం వెళ్ళాలి? మనం వెళ్తోంది ఆడియన్స్ లా కాదురా, చీఫ్ గెస్ట్లుగా. ఏంటి చీఫ్ గెస్ట్ గానా? మీరేమైనా సెలబ్రిటీలా విఐపీలా ఆంటీ? మమ్మల్ని మరి అంత చులకనగా చూడకు మనీషా. మేం తప్పకుండా రావాలని స్వయంగా ఆ ఈవెంట్ మేనేజరే కాల్ చేసి ఇన్వైట్ చేశాడు. నిజమా మామ్? ఈవెంట్ ఆర్గనైజర్ ఇన్వైట్ చేశాడా? అతను మనల్ని ఎందుకు పిలిచాడత్తయ్యా? అతను కాదు, మీ అక్క పిలిపించుంటుంది. అదేం కాదు. మేం త్వరలో ఫ్యాక్టరీ రన్ చేయబోతున్నాం కదా, ఆ హోదాలో మమ్మల్ని పిలిచారు. మేం స్టేజ్ మీదకి ఎక్కుతాం, మా గురించి అందరికీ తెలుస్తుంది. ఆ రకంగా మాకు పబ్లిసిటీ వస్తుంది. మీరు ఎవరని మిమ్మల్ని స్టేజ్ ఎక్కిస్తారా ఆంటీ? మీరు ఎవరో కూడా అక్కడ ఎవ్వరికీ తెలీదు. హ, మహా అయితే జయదేవ్ గారి మరదలుగా మిమ్మల్ని, మిత్ర తమ్ముడుగా వివేక్ ని, లక్ష్మీ చెల్లెలుగా జానుని స్టేజ్ మీదకి ఎక్కిస్తారేమో. అక్కడ మీ గుర్తింపు అంతే ఆంటీ. ఈ మనీషా మరీ మనల్ని చీప్ గా చూస్తుంది మామ్. మనకసలు పబ్లిసిటీ రాకూడదు అనుకుంటుంది. నీ మనసులో అలాంటి ఉద్దేశమే ఉంటే మానుకో మనీషా. మాకు రావాల్సింది రాకుండా మాత్రం అడ్డుకోకు. అవును, కావాలంటే నువ్వు ఫంక్షన్కి రావడం మానే, మేం వెళ్తాం. మీకు నేను చెప్పేది అర్థం కావట్లేదు. ఎలాగైనా మిమ్మల్ని ఫంక్షన్కి రప్పించుకోవాలని ఆ లక్ష్మి చేస్తున్న కుట్ర ఇది. అదంతా మాకు అనవసరం మనీషా. జాను చెప్పినట్లు నీకు రాకూడదనిపిస్తే ఫంక్షన్కి రావడం మానే, మేం వెళ్ళి తీరాలంతే. సరే సరే, మీరు త్వరగా రెడీ అవ్వండి, బయలుదేరదాం. ఇది నిజంగా వదిన ప్లాన్ అని తెలిస్తే అమ్మ గుండె ఆగిపోతుందేమో. మనీషా, మేము రెడీ అవ్వాలి. నువ్వు తను వచ్చింది. అందరూ అలర్ట్గా ఉండండి. నా ఆర్డర్స్ కోసం వెయిట్ చేయండి. ఓకే. రండి మేడం. రండి మేడం. మినిస్టర్ గారు మేడం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. నీ గురించి విన్నానమ్మా.